రాష్ట్రంలో పన్నులు ఎగవేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమ వ్యాపారాల భరతం పట్టేందుకు వాణిజ్య పన్నుల శాఖ సిద్ధమవుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న కొందరు వ్యాపారులు జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నారు. ఈ తరుణంలోనే హైదరాబాద్లో జీరో బిజినెస్ పై ఉక్కుపాదం మోపి ఆదాయాన్ని పెంచాలని సర్కారు ఆదేశించడంతో ఇప్పటిదాకా మిన్నకుండిన అధికారులు సైతం చర్యలకు ఉపక్రమిస్తున్నారు. దేశవ్యాప్తంగా 2017 నుంచి అమలవుతున్న జీఎస్టీ ఈ ఏడాది నెల వరకు రాబడిలో భారీగా పెరుగుదలను నమోదు చేసింది. కానీ రాష్ట్రంలో మాత్రం జీఎస్టీ రాబడుల్లో పెరుగుదల ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో జీఎస్టీ కింద 37,026 కోట్లు ఆదాయం రాగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 40,650 కోట్లు రాబడి వచ్చింది. జీఎస్టీ వృద్ధి కేవలం 10% నమోదైనట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇక పెట్రోలు, డీజిల్, మద్యం అమ్మకాలపై వాట్ రాబడులను పరిశీలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 29,516 కోట్లు రాబడి రాగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 29,985 కోట్లు ఆదాయం వచ్చి కేవలం 2% మాత్రమే వృద్ధి సాధించింది. మొత్తం మీద అటు జీఎస్టీ కానీ ఇటు వాట్ కానీ ఆశించిన స్థాయిలో పెరుగుదల నమోదు చేయలేదు. వాణిజ్య పన్నుల శాఖ నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 83,500 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా 72,157 కోట్లు మాత్రమే వచ్చినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితులపై ఇటీవల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వాణిజ్య పన్నుల శాఖతో పాటు ఇతర శాఖల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పన్నుల ఎగవేతదారులపై ఉక్కుపాదం మోపాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్రంలో పన్నుల ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖ సన్నద్దమవుతోంది. బయట నుంచి రాష్ట్రానికి దిగుమతి అవుతున్న వస్తువుల్లో ఎక్కువ భాగం గూడ్స్ రైళ్ల ద్వారానే వస్తుండగా మరికొన్ని రోడ్డు మార్గాన కూడా దిగుమతి అవుతుంటాయి. ఈ నేపథ్యంలో బయట రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై వాణిజ్య పన్నుల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వస్తువుల్లో బిల్లుల్లో చూపించే ధరకు వాస్తవ ధరకు పొంతనే ఉండడం లేదు. 100 రూపాయల వస్తువును సైతం 10 నుంచి 15 రూపాయలే బిల్లుల్లో చూపించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తూ ఉండటంతో ఆ 10 రూపాయలకు మాత్రమే జీఎస్టీ వస్తుంది. అయితే మరికొందరు అది కూడా కట్టకుండా జీరో వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కోల్కతా నుంచి చిన్నపిల్లల దుస్తులు, హర్యానా, పంజాబ్, కాశ్మీర్, ఉత్తరాఖండ్ల నుంచి బాస్మతి బియ్యం రాష్ట్రానికి వస్తూ ఉంటాయి. ఇతర చోట్ల నుంచి తెచ్చిన బాస్మతి రైస్కు బ్రాండింగ్ వేసి అమ్ముతూ ఉంటారు. దీనికి 5% జీఎస్టీ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా కాపర్, ఎలక్ట్రిక్ వైర్, సెల్ఫోన్లు, గిఫ్టెడ్ ఆర్టికల్స్, 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలు ఢిల్లీ, ముంబై, కోల్కతా నుంచి దిగుమతి అవుతూ ఉంటాయి. వీటిపై 18% జీఎస్టీ వసూలు చేయాల్సి ఉంటుంది. మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, శానిటరీ వస్తువులతో పాటు స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా అండర్ వాల్యుయేషన్తో దిగుమతి అవుతూ ఉంటాయి. బ్రాండెడ్ వస్తువులపై జీఎస్టీ వస్తున్నప్పటికీ ఎక్కువగా అమ్ముడుపోయే చౌక వస్తువులపై మాత్రం ఆశించిన మేరకు రాని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. తక్కువ బరువు అంటే కిలో, 2 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు ఇలా 25 కిలోల బరువు వరకు మాత్రమే 5% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని చట్టం స్పష్టం చేస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు వ్యాపారులు 25 కిలోల బియ్యం బస్తాలను కాస్త 26 కిలోలకు పెంచి బ్రాండెడ్ వాటికి సైతం జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో వాణిజ్య పన్నుల శాఖలో కదలిక రావడంతో పాటు జీఎస్టీ, వాట్ ఎగవేతదారులపై కఠిన చర్యల దిశగా వాణిజ్య పన్నుల శాఖ చర్యలు చేపడుతోంది. బయట రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే రైల్వే స్టేషన్ల పార్సిల్ సర్వీస్ కేంద్రాలు, లారీల ద్వారా వచ్చే వస్తువులు, వాటిని నిల్వ చేసే గోడౌన్లు తదితర వాటితో పాటు వ్యాపార సంస్థలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం, వాహన తనిఖీలు చేయడం లాంటివి చేపట్టే దిశలో ముందుకు వెళుతోంది. వాణిజ్య పన్నుల డివిజన్ల వారీగా దిగుమతుల కేంద్రాలు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, గోదాములు, పార్సెల్ కేంద్రాలు, ప్రైవేటు గోదాములు లాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించే పనిని అధికారులు ప్రారంభించారు. నిక్కచ్చిగా పన్నులు చెల్లించే వ్యాపారుల పట్ల ఎలాంటి వేధింపులు లేకుండా పన్నులు ఎగవేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కుల భరతం పట్టినట్లయితే
కనీసం 1500 నుంచి 2000 కోట్ల రూపాయల వరకు అదనంగా రాబడి పెరుగుతుందని వాణిజ్య పన్నుల శాఖ అంచనా వేస్తోంది.